1983 ప్రజల నమ్మకం ఆయనకు ఎంతగానో ప్రోత్సాహాన్నిచ్చింది. అయితే ప్రజల్లో నవీన్ యాదవ్కు ఉన్న ఫాలోయింగ్, అభిమానాన్ని చూసి సహించలేక అవినీతి అధికారులు, పోలీసుల సహాయంతో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పై లేనిపోని కేసులను బనాయించి ఆయన్ని అణిచివేయాలని అనుకున్నారు. గత 10 ఏళ్లలో అధికారం ఉందనే అహంకారంతో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వివిధ కేసులు పెట్టించి నవీన్ యాదవ్ జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నారు. వారు ప్రజలపై చేసే అకృత్యాలను ఆయన ఎదురిస్తున్నారని, వారికి ఆయన పోటీగా నిలుస్తున్నాడని కక్ష కట్టి కుటుంబానికి 38 రోజుల పాటు ఆయన్ను దూరంగా ఉండేలా చేశారు. కౌరవుల్లాంటి కిరాతక నైజం కలిగిన వారి వలన పాండవుల్లో ఆయన అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. కానీ ధర్మో రక్షితే రక్షితః అంటారు కదా, ధర్మంగా ఉన్న ఆయనకు ఆ ధర్మమే అండగా నిలిచింది. పెట్టిన ప్రతి కేసును దాటాడు, వేసిన ప్రతి అలిగేషన్ ని తిప్పికొట్టాడు. ధర్మంగా నిప్పులా మీ ముందుకొచ్చి నిలబడ్డాడు. ఇన్నింటిని దాటుకుని వచ్చింది ఎవరి కోసం? మన కోసం. మన ముందు ఆయన నిలబడి ఉండటం కోసం. ఆ బీఆర్ఎస్ నాయకులు, దివంగత మాజీ ఎమ్మెల్యే వలన నష్టపోయిన వాళ్ల కోసం నిలబడ్డాడే గాని ఏ రోజు ఎవరికి నష్టం కలిగించలేదు. ఆ రాక్షసుల నుండి ఎంతో మందిని రక్షించాడే గాని ఎవరికి ఏ రోజు హాని చేయలేదు. వాళ్ళు పేదవారిని, వారికి ఎదురు తిరిగి మాట్లాడిన వారిని ప్రశ్నించిన వారిని ఎంత ఇబ్బంది పెట్టారో ఈ జూబ్లీహిల్స్ ప్రాంతవాసులందరికీ బాగా తెలుసు. ఇక 2023లో మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశాక అప్పటి పిసిసి స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ ని బలపరచమని కోరగా, రేవంత్ రెడ్డి గారి మీద గౌరవంతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజారుద్దీన్ గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేశారు. అంతేకాకుండా 2023లో సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కు విజయం చేకూర్చేందుకు కృషి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎక్కువ ఓట్లు సాధించడంలో నవీన్ యాదవ్ కీలకంగా వ్యవహరించారు.
ఇక 2023 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికల అఫిడవిట్ లో వ్యక్తిగత ఫ్యాక్ట్స్ ని సప్రెస్ చేశారని, చట్ట ప్రకారం అతని గెలుపును రద్దు చేయాలని నవీన్ యాదవ్ గారు కేసు వేసి న్యాయం కోసం పోరాడారు. ఆ కేసుకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ 23న కేసును తేల్చివేయాలని పేర్కొన్న నేపథ్యంలో దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మరణంతో కాలం చేశారు. ఒకవేళ ఆయన ఉన్నప్పటికీ ఉప ఎన్నికలు ఖచ్చితంగా జరిగివనడంలో అతిశయోక్తి లేదు. ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతంగా నడిపే నాయకుడికి రాజ్యాంగ జ్ఞానం, దాని మీద గౌరవం ఉండి తీరాలని నిరూపించిన వ్యక్తి నవీన్ యాదవ్. ఆ విధంగా నవీన్ యాదవ్ గారు ఎప్పుడూ చట్ట నిబద్ధతతో న్యాయం వైపు నిలబడేవారు, అన్యాయాన్ని ఎదిరించేవారు. ఇక దైవ నిర్ణయంగా నేడు 2025లో జూబ్లీ హిల్స్ లో మళ్లీ ఉప ఎన్నికలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు జనాల్లో ఉన్న అభిమానం చూసి సేవ చేయాలనే ఆయన దృక్పథాన్ని గౌరవించి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారిని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మత సామరస్యం ఆయన యొక్క అభిమతం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు మరియు ఇతర మతాల వారు ఎవరైనా సరే ఆయన్ను అభిమానంతో పలకరిస్తారు, వాళ్లలో ఒకటిగా చూసుకుంటారు. అందుకే ఆయన అందరూ మెచ్చిన సెక్యులర్ లీడర్ అయ్యారు. చిన్న పెద్ద తేడా లేదు.